సో ఫ్రెండ్స్, పైథాన్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం ట్యుటోరియల్ 2లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, మీరు లాస్ట్ ట్యుటోరియల్ మిస్ అయినట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకోసం లింక్ ఉంచడం జరిగింది. సో దానిపైన క్లిక్ చేసి మీరు ప్రీవియస్ ట్యుటోరియల్స్ని చూడొచ్చు, రైట్? సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం లాస్ట్ ట్యుటోరియల్లో పైథాన్ యొక్క ఇంట్రడక్షన్ని తెలుసుకోవడం జరిగింది. అంటే పైథాన్ గురించిన ఇన్ఫర్మేషన్ని మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇది సెకండ్ ట్యుటోరియల్. దీని లోపల మనం పైథాన్ని మన సిస్టంలో ఏ విధంగా ఇన్స్టాల్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని నేర్చుకుందాం. ఓకే, సో హౌ టు ఇన్స్టాల్ పైథాన్ 3. యాక్చువల్లీ పైథాన్ 3.x అని చెప్పొచ్చు. ఓకే, సో పైథాన్ 3 మనం మన సిస్టంలో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే యాక్చువల్లీ పైథాన్ 2 కూడా మార్కెట్లో యాక్టివ్గా ఉందన్నమాట. సో పైథాన్ 2 అండ్ పైథాన్ 3 ఈ రెండు కూడా ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నవి. చాలా డిఫరెన్సెస్ ఉన్నవి వీటి మధ్యలో. సో అందుకని పైథాన్ 2 కూడా ప్రస్తుతానికి మార్కెట్లో యాక్టివ్గా ఉంది. కానీ మనం ఏది నేర్చుకోవాలి అంటే పైథాన్ 3 అనే చెప్తాం. ఎందుకంటే పైథాన్ 3.x అనేది మనకి లేటెస్ట్ వెర్షన్ అండ్ మీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది దీనిపైన, రైట్? సో ఎనీవేస్ ఫ్రెండ్స్, అయితే పైథాన్ 2 అండ్ పైథాన్ 3 ఆల్మోస్ట్ సిమిలర్గా అనిపించినా కూడా కొంత డిఫరెన్సెస్ అయితే ఉన్నవి. దాంట్లో చాలా విషయాల్లో ఆ డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనం పైథాన్ 3ని మన సిస్టంలో ఏ విధంగా ఇన్స్టాల్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే నా కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఓపెన్ చేసి మన సిస్టంలో అసలు పైథాన్ ఉందా లేదా. ఓకే, సో ఇక్కడ నేను పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. పైథాన్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని చెప్పేసి వచ్చింది. అఫ్ కోర్స్ ఇక్కడ ఆపరబుల్ ప్రోగ్రామ్ ఆర్ బ్యాచ్ ఫైల్ అని కూడా ఉంది, రైట్? సో ఈ విధంగా పైథాన్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని చెప్పేసి ఎప్పుడైతే వస్తుందో దానికి అర్థం ఏంటండి, మన సిస్టంలో ఈ యొక్క పైథాన్ లేదు అని, రైట్? సో లెట్స్ ఇన్స్టాల్ పైథాన్ ఇన్ అవర్ సిస్టమ్, రైట్? సో దానికోసం నేను గూగుల్ ఓపెన్ చేసేసి పైథాన్ డౌన్లోడ్ అని సెర్చ్ చేశాను. సో నాకు ఫస్ట్ వచ్చినటువంటి లింక్ చూసినట్లయితే www.python.org, రైట్? సో డౌన్లోడ్ పైథాన్ అని వచ్చింది కదా, దీన్ని నేను తీసుకుంటున్నాను. సో python.org లేదా python.org/downloads లోపల మనకు ఈ విధంగా వచ్చేసింది, రైట్? సో ఇక్కడ మనకు లేటెస్ట్ వెర్షన్ చూడండి, డౌన్లోడ్ ద లేటెస్ట్ వెర్షన్ ఫర్ విండోస్, డౌన్లోడ్ పైథాన్ 3.9.1 అని ఉంది. చూడండి, మీరు ఇక్కడ రిలీజ్ డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు పైథాన్ 3.9.1 అనేటువంటిది 7th December 2020లో రిలీజ్ అయింది. ఇది లేటెస్ట్ వర్షన్. మేబీ మీరు ఈ ట్యూటోరియల్ చూసినప్పుడు మీకు వేరే వర్షన్ కూడా ఉండొచ్చు, కానీ అన్నీ కూడా దాదాపుగా సేమ్ వర్క్ చేస్తాయి కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, రైట్? సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ 3.9.1 ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశాను నేను. సో అప్పుడు నాకు డైరెక్ట్గా నాకు సూట్ అయ్యేటువంటి ఓఎస్ ఈ యొక్క పైథాన్ ఫైల్ని, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని అది డౌన్లోడ్ చేసి ఇస్తుంది అనమాట. లేదా మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా వస్తుంది. యాక్చువల్లీ నా ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అఫ్ కోర్స్ నాది 64 బిట్ కాబట్టి నాకు 64 బిట్కే అది డౌన్లోడ్ చేసి ఇస్తుంది, నో ప్రాబ్లం, రైట్? సో ఇక్కడ మీరు కిందకు వస్తే కనుక స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా ఫైల్స్ చూపించడం జరుగుతుంది. అంటే మీరు డిఫరెంట్ ఓఎస్ని యూజ్ చేస్తున్నట్లయితే, మీరు మ్యాక్ సిస్టమ్ యూజ్ చేస్తుంటే, అంటే యాపిల్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తుంటే, మీకు మ్యాక్ ఓఎస్ యూజ్ చేస్తున్నట్లయితే మీరు దానికి సూటబుల్ వర్షన్కి సూటబుల్ ఈ యొక్క ఏమంటామండి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రైట్? సో ఇక్కడ చూడండి, విండోస్ ఎంబెడబుల్ ప్యాకేజ్ 32 బిట్ అండ్ విండోస్ ఎంబెడబుల్ ప్యాకేజ్ 64 బిట్. ఇవి కాకుండా మీరు ఈ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకుంటే బాగుంటుంది విండోస్కి. ఓకే, సో ఏంటండి, విండోస్ ఇన్స్టాలర్ 32 బిట్, విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్. ఈదర్ అది విండోస్ 7 అయి ఉండొచ్చు, 8 అయి ఉండొచ్చు, 8.1 అయి ఉండొచ్చు, మేబీ మీరు విండోస్ 10 యూజ్ చేస్తుండొచ్చు. ఓకే, మీరు మీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ 32 బిట్ అయితే 32 బిట్ తీసుకోండి, అండ్ 64 బిట్ అయితే 64 బిట్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని నా యొక్క డౌన్లోడ్స్ నుంచి ఇక్కడ డౌన్లోడ్స్ లోపల తీసుకోవచ్చు నేను. సో రైట్ బటన్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటున్నాను, లేదా డబుల్ క్లిక్ చేసి కూడా మీరు ఇన్స్టాల్ చేయవచ్చు, రైట్?
సో యాక్చువల్లీ ఇక్కడ ఇది ఏమంటుందంటే నాకు చూడండి సెటప్ ఫెయిల్డ్. ఓకే, సో ఎందుకు సెటప్ ఫెయిల్ అయింది అని అంటే చూడండి, ఈ లేటెస్ట్ వర్జన్ ఏదైతే ఉందో 3.9.1 ఇది అట్లీస్ట్ విండోస్ 8.1 ఆర్ విండోస్ సర్వర్ 2012 అనేది రిక్వైర్డ్ అనమాట. ఓకే, అంటే మీ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8.1 అనేది మినిమం ఉండాలి. అంటే మీరు విండోస్ 10లో మాత్రమే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా విండోస్ 8.1 తర్వాత నుంచి వెళ్ళి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను ఈ సిస్టంలో నేను విండోస్ 7 యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంకాస్త అర్లియర్ వర్జన్ని ఇన్స్టాల్ చేసుకుంటాను. ఓకే, నేను మీకు చూపిస్తాను, మీకు ఆ విండోస్ 10లో కూడా దీన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. సో దానికంటే బిఫోర్ నేను ఏం చేస్తున్నానంటే అర్లియర్ వర్జన్ కోసం చూడండి, ఇక్కడ విండోస్ పైన క్లిక్ చేస్తున్నాను, డౌన్లోడ్స్లోకి వెళ్ళాను, విండోస్ పైన క్లిక్ చేశాను నేను. ఓకే, సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే నాకు సూటబుల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్, పైథాన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లేదా పైథాన్ వర్జన్ ఫైల్ని నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నోట్ దట్ పైథాన్ 3.9.1 కెనాట్ బి యూజ్డ్ ఆన్ విండోస్ 7 ఆర్ అర్లియర్. అంటే విండోస్ 7లో ఇది ఇన్స్టాల్ చేసుకోలేరు మీరు. ఓకే, సో 3.9.2కి వెళ్తే అది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోలేరు. సో 3.8.6కి వెళ్తే మీరు దీన్ని విండోస్ ఎక్స్పీ లేదా అంతకంటే ముందు వర్జన్స్ లోపల వాడలేరు. అంటే నేను ఇక్కడ నేను విండోస్ 7లో దీన్ని యూజ్ చేయవచ్చు. సో అందుకని నేనేం చేస్తున్నాను, 3.8.6 వర్జన్ ఏదైతే ఉందో దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ చూడండి, డౌన్లోడ్ x86 64M ఎగ్జిక్యూటబుల్ ఇన్స్టాలర్. ఓకే, సో x86 64 అంటే ఇది రెండింటికి పనిచేస్తుంది అనమాట. అంటే 32 బిట్కి అండ్ 64 బిట్కి. మీరు ఓన్లీ 32 బిట్కి సంబంధించింది తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ దీన్ని తీసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇప్పుడు నాకు 64 బిట్ది కావాలి కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను. అండ్ నేను వెబ్ బేస్డ్ తీసుకోవట్లేదు, చూడండి ఎగ్జిక్యూటబుల్ ఇన్స్టాలర్ని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇది ఇక్కడ మీకు రకరకాల వర్జన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు విండోస్ ఎక్స్పీ యూజ్ చేస్తుంటే డెఫినెట్గా మీరు ఇంతకంటే అర్లియర్ వర్జన్కి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మేబీ ఇక్కడ మీరు చూసుకోండి. ఓకే, సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో ఇక్కడ చూడండి, నేను లేటెస్ట్ వర్జన్ అయ్యి ఉండాలి, నాకు విండోస్ 7లో ఇన్స్టాల్ అవ్వాలి కాబట్టి నేను 3.8.6కి వెళ్తున్నాను. అఫ్కోర్స్ ఇవి అది కూడా దాదాపుగా సేమ్ ఉంటాయి అనమాట. అంటే 1 or 2 చేంజెస్ మాత్రమే ఉంటాయి. సో వాటిని మనం కవర్ చేసేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం, నాట్ ఏ బిగ్ డీల్. ఓకే, సో 3.8.6 అనేది మనకు మనం ఇప్పుడు తీసుకుందాం. ఇది యాక్చువల్లీ ఇది డిసెంబర్లో రిలీజ్ అయింది, ఇది సెప్టెంబర్లో రిలీజ్ అయింది, జస్ట్ 2 months గ్యాప్ అంతే. ఓకే, సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్, రైట్. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, 3.8.6 వర్జన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. అది x86 64 ఎగ్జిక్యూటబుల్ ఇన్స్టాలర్ పైన క్లిక్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నాకు అది డౌన్లోడ్ అవుతుంది. సో 3.9.1 అనేది మనకు విండోస్ 7లో ఇన్స్టాల్ అవ్వదు, రైట్. సో మీరు విండోస్ ఎక్స్పీ యూజ్ చేస్తున్నట్లయితే మేబీ నేను ఫర్దర్ ట్యూటోరియల్స్లో ఏది సూటబుల్లో చెప్తాను, లేదా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మీకు తెలిసిపోతుంది, రైట్. సో అలా కూడా మీరు చేయవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం దాదాపుగా విండోస్ 7 యూజ్ చేస్తున్నారు అందరూ. ఓకే, నా ఫైల్ డౌన్లోడ్ అయింది, నేను డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి 3.8.6 డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఈ విధంగా వచ్చింది, రన్ పైన క్లిక్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఇన్స్టాల్ నవ్ అనేది తీసుకుంటున్నాను నేను. అయితే దానికంటే బిఫోర్ మీరు ఏం చేయాలంటే ఇన్స్టాల్ లాంచర్ ఫర్ ఆల్ యూజర్స్ అనేది చెక్ చేసి ఉండాలి. అండ్ యాడ్ పైథాన్ 3.8 టు పాత్, ఇది కంపల్సరీ చెక్ చేయాలి, లేదంటే మీరు పాత్ అనేది మాన్యువల్గా సెట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను ఫర్దర్ ట్యూటోరియల్స్లో చూపిస్తాను. కానీ మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ రెండు చెక్ చేసి ఉండాలి. ఓకే, చెక్ మీన్స్ ఇది అన్చెక్, ఇది చెక్, రైట్.
సో చెక్ చేసి పెట్టాలి, రైట్. సో ఇన్స్టాల్ నౌ పైన నేను క్లిక్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ డిఫాల్ట్ పాత్లోకి అది ఇన్స్టాల్ అవుతుంది, నో ప్రాబ్లం. మీరు అక్కడ పాత్ కూడా చూడొచ్చు, లేదంటే కస్టమ్ ఇన్స్టాల్ తీసేసుకొని మీరు పాత్ కూడా చేంజ్ చేయవచ్చు, కానీ అవసరం లేదు కదా. సో ఈ విధంగా మనం పైథాన్ 3.8.6 వర్జన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, రైట్. సో ఇప్పుడు సెటప్ వర్స్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత క్లోజ్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూస్తే నేను మరోసారి ఈ యొక్క కమాండ్ ప్రాంప్ట్ని తీసుకుంటున్నాను. సో ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు నేను పైథాన్ పైన పైథాన్ అనేది టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసినప్పుడు నాకు ఈ విధంగా వచ్చింది. చూడండి, పైథాన్ వర్జన్తో సహా వచ్చింది, రైట్. 3.8.6 మనం అదే కదా ఇన్స్టాల్ చేసింది. సో ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఇది పైథాన్ షెల్ అనమాట, రైట్. ఇక్కడ పైథాన్ని మనం కమాండ్ ప్రాంప్ట్లో యూజ్ చేస్తున్నాం. యాక్చువల్లీ దీంతో పాటు మనకు ఒక IDLE అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఏరియా సాఫ్ట్వేర్ అనేది మనకు వస్తుంది. సో దాంట్లో కూడా మనం యూజ్ చేయవచ్చు. పైథాన్ షెల్ అంటారు దాన్ని. సో దీన్ని కూడా షెల్ అంటారు, కమాండ్ ప్రాంప్ట్ అంటారు. షెల్ అని ఎక్కడ అంటాం, మనం లైనక్స్ సిస్టంలో అంటాం, రైట్. సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పైథాన్ వర్క్ చేస్తుందా లేదా నేను సింపుల్ కమాండ్తో చూస్తాను, రైట్. సో 4 + 5, రైట్, 9. ఓకే, ఇట్ ఈస్ వర్కింగ్. చూడండి, సింపుల్ క్యాలిక్యులేషన్ కూడా మనకు పైథాన్ చేసి ఇస్తుంది, అండ్ సింపుల్గా రాస్తున్నాం. చూడండి, మనం కోడ్ అనేది ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్టిప్లికేషన్ చేయగలుగుతామా, రైట్. 2 మల్టిప్లై 2 × 5 లేదా 2 × 5 అని కూడా దాన్ని చెప్పొచ్చు కదా, రైట్. 10, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 4/2 అన్నప్పుడు చూడండి, రైట్. ఇక్కడ చూడండి 2.0 లేదా 2.0. సో ఇక్కడ ఫ్లోట్ వాల్యూ వచ్చింది, అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్స్లో వచ్చింది అనమాట, అంటే 2 పాయింట్ సంథింగ్ ఈజ్ దే, రైట్. సో అంటే అఫ్ కోర్స్ మనం 5/2 అన్నప్పుడు మనకు 5/2 అన్నప్పుడు 2.5 వస్తుంది. అప్పుడు మనకు డెసిమల్ పాయింట్స్ అనేవి అవసరం, కానీ ఇక్కడ మనకు అవసరం లేకుండానే వచ్చింది, రైట్. ఎందుకంటే ప్రతి డివిజన్ కూడా మనకు ఈ యొక్క ఫ్లోట్ వాల్యూని మాత్రమే ఇస్తుంది అనమాట, రైట్. సో వేరే ఏ క్యాలిక్యులేషన్ కూడా మనకు అలా చేయదు, అన్ని ఇంటిజర్నే ఇస్తున్నాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చూస్తున్నాను. 2 + 3 = 5, 5 + 2 = 7, లేదా 7 - 4 = 3, రైట్. సబ్ట్రాక్షన్ అయింది, అడిషన్, సబ్ట్రాక్షన్, రైట్. అండ్ 3 × 4 it's 12. అన్నీ కూడా ఇంటిజర్ వాల్యూస్ని మనకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, రిటర్న్ చేస్తుంది మన పైథాన్. కానీ ఇక్కడ 6/3 అన్నప్పుడు మాత్రం మనకు 2.0 లేదా 2.0 అనేది మనకు వస్తుంది డెసిమల్ వాల్యూ, లేదా దీన్నే మనం ఫ్లోట్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని ఇంటిజర్ వాల్యూ అంటే వితౌట్ పాయింట్ వస్తే దాన్ని ఇంటిజర్ అని, పాయింట్ తర్వాత సంథింగ్ ఏదైనా ఉంటే, అంటే ఒక నంబర్ పాయింట్ తర్వాత సంథింగ్ ఏదైనా ఉంటే ఇట్ మే బి 0 ఆర్ సంథింగ్ ఎల్స్ కదా, ఉంటే దాన్ని ఫ్లోట్ వాల్యూగా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఈ విధంగా మనకు డివిజన్స్ మాత్రం ఫ్లోట్ వాల్యూని రిటర్న్ చేయడం జరుగుతుంది. అయితే మనకు ఓన్లీ ఇంటిజర్ వాల్యూ మాత్రమే రావాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5/2 అంటే 2.5, కానీ నాకు ఇంటిజర్ వాల్యూ మాత్రమే రిటర్న్ అవ్వాలి అన్నప్పుడు మనం డబుల్ స్లాషెస్ లేదా డబుల్ డివైడెడ్ బై ఆపరేటర్ని తీసుకుని మనం ఇచ్చినప్పుడు ఇంటిజర్ వాల్యూ అంటే ఇక్కడ ఫ్లోట్ వాల్యూని ఇంటిజర్కి కన్వర్ట్ చేస్తుంది, కానీ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూని తీసేస్తుంది, రైట్. దాట్స్ ఇట్. సో ఈ విధంగా మనం ఇక్కడ చేయొచ్చు, ఓకే. సో ఇప్పుడు నేను సంథింగ్ ఏదైనా ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ప్రింట్ అనేటువంటి ఫంక్షన్ని, ఇన్బిల్ట్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 100 అనేది తీసుకున్నప్పుడు నాకు ఈ విధంగా 100 అనేది ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ఏదైనా రాయాలనుకుంటే, అంటే స్ట్రింగ్ లేదా టెక్స్ట్ అనేది రాయాలనుకుంటే కూడా మనం ప్రింట్ చేయవచ్చు టెక్స్ట్ని కూడా. సో దానికంటే బిఫోర్ నేను ఇక్కడ నుంచి అంటే కమాండ్ ప్రాంప్ట్లో నేను పైథాన్ని ఎగ్జిట్ చేయడానికి ఎగ్జిట్ ఫంక్షన్ని యూజ్ చేయాలి.
చూడండి ఎగ్జిట్ అనేది ఈ విధంగా యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ని మనం ఎగ్జిట్ చేయడానికి జస్ట్ ఎగ్జిట్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే అది వెళ్ళిపోవడం జరుగుతుంది. రైట్. అయితే మనకు ఇక్కడ చూడండి, మనం స్టార్ట్ మెనూలోకి వెళ్తే ఇక్కడ మనకు ఈ విధంగా వస్తుంది. సో దీని లోపల మనకు ఈ యొక్క పైథాన్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని మనం ఓపెన్ చేయడానికి ఇక్కడ చూడండి పైథాన్ IDLE అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళొచ్చు. మీరు విండోస్ 7లోకి వెళ్ళినా కూడా మీరు విండోస్ 10లో కూడా మీరు డైరెక్ట్గా అక్కడ సెర్చ్ చేసి తీసుకోవచ్చు కదా. సో ఈ విధంగా మనకు పైథాన్ షెల్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి ఇందాక మనం చేసినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ క్యాలిక్యులేషన్ ఇక్కడ మనం చేయొచ్చు. ఓకే. సో లైన్ టు లైన్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే. కానీ మనకు ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. ఇక్కడ మనం ఏదైనా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా నంబర్స్ ఎంటర్ చేసేసి ఈ విధంగా -33 ఈ విధంగా మనం ఎప్పుడు చేయం కదా. ఒక లార్జ్ అప్లికేషన్ని మనం బిల్డ్ చేసేటప్పుడు కోర్స్ మనం ప్రోగ్రామింగ్ ఎందుకు నేర్చుకుంటాం, లార్జ్ అప్లికేషన్స్ లేదా స్మాల్ అప్లికేషన్స్ అంటే సాఫ్ట్వేర్స్ని మనం బిల్డ్ చేయడం కోసం మనం ఈ యొక్క ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకుంటాం. అంతేగాని ఈ విధంగా డైరెక్ట్ క్యాలిక్యులేషన్స్ అయితే చేయం కదా. కానీ అన్ని రకాల అరిథమెటిక్ ఆపరేటర్స్ని మనం ఇక్కడ యూజ్ అయితే చేయవచ్చు, అది చూపించడం కోసం. అండ్ నేను మీకు ఇందాక చెప్పినట్టు ప్రింట్ అనేటువంటి ఇన్బిల్ట్ ఫంక్షన్ని మనం ఈ విధంగా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ని ప్రింట్ చేయాలంటే ఈ విధంగా తీసుకుంటే ఆ నంబర్ అనేది ప్రింట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ప్రోటోకాల్స్ అయితే మనం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హలో వరల్డ్ అని తీసుకుంటున్నాను అనుకోండి. రైట్. హలో తెలుగు కంప్యూటర్ వరల్డ్ తీసుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్ ఇది మనకు ఎర్రర్ని జనరేట్ చేస్తుంది. ఎంటర్ పైన ప్రెస్ చేస్తున్నాను. చూడండి సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. సో ఏంటి సింటాక్స్ ఎర్రర్స్ అనేవి? యాక్చువల్లీ నేను ఎర్రర్స్ గురించి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ట్యూటోరియల్ ఉంటుంది. ఈవెన్ దో ఇక్కడ మనకు సింటాక్స్ ఎర్రర్ని ఎందుకు జనరేట్ చేసిందంటే మనం ఇక్కడ నంబర్స్ని లేదా వేరియబుల్స్ని, అఫ్కోర్స్ వేరియబుల్స్ని నేను మీకు ఇంకా చెప్పలేదు, కానీ వేరియబుల్స్ని లేదా నంబర్స్ని మాత్రమే డైరెక్ట్గా ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేయవచ్చు. కానీ ఇక్కడ స్ట్రింగ్ లేదా టెక్స్ట్ విషయానికి వస్తే ఈ విధంగా చేయకూడదు. మనం దీన్ని డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ వాడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో దీన్ని నేను ఏం చేస్తానంటే సింగిల్ కోట్స్లో పెట్టేస్తాను లేదా డబుల్ కోట్స్లో పెట్టేస్తాను. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సింగిల్ కోట్స్ లోపల పెట్టేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు హలో తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేది వచ్చేసింది. లేదా నేను అదే విషయాన్ని నేనేం చేస్తాను, ఓకే. సో ప్రింట్ ఇక్కడ నేను డబుల్ కోట్స్లో కూడా తీసుకోవచ్చు. రైట్. సో హలో తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేది నేను డబుల్ కోట్స్లో కూడా ఇస్తే సేమ్ వాల్యూని నాకు ప్రింట్ చేసి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ హలో తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని ప్రెస్ చేసినప్పుడు ఇది కూడా ఇన్వాలిడ్ సింటాక్స్ అని ఇస్తుంది. రైట్. సో దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ తీసుకోవాలి. కానీ ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ డైరెక్ట్గా తీసుకున్నప్పుడు నాకు ఈ విధంగా కోట్స్లో అంటే కొటేషన్ మార్క్స్ లోపల అది నాకు రిటర్న్ అయితే చేస్తుంది. కానీ దాన్ని మనం ప్రింట్ చేసినప్పుడు ఓన్లీ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ప్రింట్ అయింది. లైక్ ఇక్కడ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ డజంట్ మ్యాటర్ కదా. సో చూడండి, మీరు డబుల్ కోట్స్ పెట్టినా సింగిల్ కోట్స్ పెట్టినా అది సింగిల్ కోట్స్లో కానీ ఆ సింగిల్ కోట్స్లో మాత్రమే అది మనకు రిటర్న్ చేయడం జరుగుతుంది. అయితే ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పైథాన్ షెల్ అనేది మనకు లైన్ టు లైన్ అంటే సింగిల్ లైన్ మనం ఒక కోడ్ని తీసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి రిజల్ట్ని మనకు ఇమీడియట్గా ఇక్కడ ఇచ్చేస్తుంది. ఓకే. సో మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో వేరియబుల్స్ గురించి నేర్చుకుందాం. ఓకే. సో ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.